హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బనానా ఫ్రై చేసుకుంటున్నాము. ప్యాన్ పెట్టుకొని ఒక ఆయిల్ ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఆవాలు కొంచెం, పచ్చిపప్పు కొంచెం, జీలకర్ర, మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంగు వేసుకుంటున్నా 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, ఒకటి పెద్దది, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్గా వేగినాక బనానా వేసుకుంటామండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, బనానా ఒక 4 బనానాస్ తీసుకున్నా, చిక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. బనానాలు కట్ చేసిన బనానాస్ ఇందులో వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. అంటే కొంచెం టేస్ట్కి సరిపడా అయినా వేసుకోవచ్చు మీరు. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటాను నేను. 1 నిమిషం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. బనానా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను వెల్లుల్లి కారం, అలాగే పుట్నాల పొడి వేసుకుంటున్నా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పులోకి సాంబార్లోకి టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆలు ఫ్రై లాగా వచ్చింది బనానా ఫ్రై. ఫ్రెండ్స్, బనానా ఫ్రై అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాం. బనానా ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో. ఆలు ఫ్రై లాగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.